హలో హాయ్ ఫ్రెండ్స్, హవ్ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఏంటని చూస్తున్నారా ఫ్రెండ్స్? టుడే స్పెషల్ చికెన్ పొడి, నెక్స్ట్ ప్రాన్స్ పొడి తయారు చేయబోతున్నాం అనమాట. మరి మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. వాటికి కావలసిన ఇంగ్రీడియంట్స్: ఎండుమిర్చి, ధనియాలు, జీరా, మిరియాలు, దాల్చిన చెక్క, కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలు. ఇవైతే నేను తీసుకున్నాను ఇంగ్రీడియంట్స్. బిర్యానీ మసాలాలు కొంచెం ఇంకా ఎక్కువ కావాలంటే మీరు వేరేవి ఎలాచి, లవంగి అలాంటివి ఏమైనా కావాలంటే మీరు కూడా తీసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేస్తాను. మసాలాలు కొంచెం తగ్గించే తీసుకున్నాం అనమాట. మీరు మసాలాలు, బిర్యానీ మసాలాలు, లవంగీలు, ఇంకా ఎలాచి అవి ఏమైనా కావాలంటే మీరు వేసుకోవచ్చు. మేమైతే వేసుకోలేదు. ఈ మసాలాలు కొంచెం తగ్గించే మేము వేసుకుంటున్నాం అనమాట. మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇవైతే మందపాటి కళాయిలో, అంటే అడుగు పలుచుకుంటే తొందరగా మాడిపోతాయి అనమాట. జీరా తొందరగా వేడికి ఫ్రై అయిపోతుంది కదా, అందుకు కొంచెం లావుగా ఉన్న కళాయి, అడుగు దలసరిగా ఉన్న కళాయి అయితే తీసుకోవాలి. అలా తీసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. దేనికి సపరేట్గా, ఎందుకంటే కొన్ని ఐటమ్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి కదా, కొన్ని లేటుగా అవుతాయి. అందుకు చూసుకొని దేనికవి సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను జీరా ఫ్రై చేసినప్పుడే మిరియాలు, దాల్చిన చెక్క వేసేసాను. నెక్స్ట్ అయితే ధనియాలు ఫ్రై చేస్తాను. నెక్స్ట్ ఎండుమిర్చి ఫ్రై చేశాను. ఎండుమిర్చి ఫ్రై చేసినప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను, ఒక 2 స్పూన్స్ అలా. అప్పుడే నింపుగా చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు తీసుకుంటున్నాను అనమాట. వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకులు పచ్చిగా ఉంటాయి కాబట్టి నేనైతే కలిపేసి వేసేసాను. వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, ఈ రెండు మిక్స్ చేసుకొని నేను ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. వీటికి కూడా కొంచెం ఆయిల్ వేసుకున్నాను. మీరు ఎక్కువ ఆయిల్ పెట్టి చికెన్ ఫ్రై చేసినప్పుడు కూడా ఇవి వేసి తీసుకోవచ్చు. ఈ రెండు అయితే కరివేపాకును, వెల్లుల్లి రెమ్మలు. నేనైతే అదే కళాయిలోనే కొంచెం ఆయిల్ ఇవన్నీ ముందుగా ఫ్రై చేసి తర్వాత ఆనియన్స్ కూడా ఫ్రై చేశాను. ఆనియన్స్ కూడా ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి. అవి కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని గోల్డ్ కలర్ వచ్చే వరకు బిర్యానీకి మనం ఎలాగైతే ఫ్రై చేస్తామో అలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి మనం పికిల్ చేస్తాం కదండి, చికెన్ పికిలు, నెక్స్ట్ ప్రాన్స్ పికిలు. ఇప్పుడు మనం జర్నీ చేసేటప్పుడు ఫ్లైట్లోని కానీ ట్రైన్లో ఎక్కడికైనా పిల్లలు హాస్టల్లో ఉండేటప్పుడు తీసుకెళ్తుంటారు కదా, అప్పుడు ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోతుందని భయం లేకుండా ఇలా పొడి చేసుకుంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అనేసి నేనైతే వీడియో చేశానండి. అలా మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి ఇప్పుడు ఇది అవసరం వచ్చింది కాబట్టి ఇలా చేసుకున్నాం అనమాట. మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడితే ఇలా పికిల్ అనేది ఆయిల్ ఎక్కువ వేయాలి కాబట్టి నిల్వ ఉండడం కోసం దీనికైతే ఆయిల్లో ఫ్రై చేసి తీస్తున్నాం కదా, ఆయిల్ అయితే వేయ అవసరం లేదు. ఇలా ఫ్రై చేసుకొని ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు బోన్లెస్ చికెన్ని మనం నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ అయితే ఆఫ్ వేసుకోవాలి పసుపు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదండి, ఎందుకంటే దానికి కూడా రీజన్ ఉంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామనుకోండి అంతా అడుగుంటిపోయి బ్లాక్గా చిన్న చిన్న ఇట్లాగా అనమాట. చికెన్లో ఇంకేం ఉండదు అనమాట. మసాలా అంతా ఆయిల్లో స్ప్రెడ్ అయిపోతుంది, ఆయిల్ కూడా కలర్ మారిపోతుందండి. అందుకోసం అయితే నేను వేయలేదు, ఎందుకంటే సపరేట్గా వెల్లుల్లి అనేది మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, అది మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే అల్లం కూడా అలాగే వేసి పొడి చేసుకొని మనం కలుపుకోవచ్చు అనమాట. అందుకోసమని ఇప్పుడు ఆనియన్స్ అయితే ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోవాలి కంప్లీట్గా. చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయి అనేది. అలాగని ఇంకా ఎక్కువైతే మాడిపోకూడదు, చూసుకోవాలి. మరి ఈలోపే మనకి ఫ్రై అవుతున్నాయి కదా, నాకు 4-5 టైమ్స్ అయ్యిందండి ఈ ఫ్రై చేసినప్పటికి. లాస్ట్ ఫైనల్ వాయ్ అనమాట ఇది. అందుకు ఈలోపే మంచి ఇవి ఫ్రై అయిన తర్వాత మనకి ఇంకా ప్రాన్స్ కూడా చేస్తామని చెప్పాం కదా పొడి, ప్రాన్స్ కూడా ఫ్రై చేయాలన్నమాట. అందుకోసం అనేసి ఈ ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా ఫ్రై చేసినవన్నీ చికెన్ని సపరేట్గా
మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. ఈ మసాలాలు మిగతావన్నీ కలిపి ఒక మిక్సీ జార్లో, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ పొడి చేసినాక ఈ మసాలాలు సపరేట్గా పొడి చేసుకుంటున్నాం. ఎందుకంటే మేము చికెన్కి అదే మసాలా, ప్రాన్స్ కూడా అదే మసాలా వాడాం కాబట్టి ఒకవేళ ఎక్స్ట్రా ఉన్నా మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకోసమని సపరేట్గా మసాలాలు అయితే మనకు సరిపడంత కలుపుకొని మిగతాది మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ని సపరేట్గా మనం పొడి చేసుకొని మసాలా సపరేట్గా పొడి చేసుకుంటే, మేము ప్రాన్స్కి చికెన్కి రెండింటికి ఒకటే మసాలా కాబట్టి సపరేట్గా చేసుకొని మనం మసాలాలు కలుపుకోవచ్చు. సాల్ట్ ఏమైనా సరిపోతే వేసుకోవాలి. మేమైతే అలాగే కలిపేసుకున్నాం. సాల్ట్ ముందుగా అయితే ఎక్కువ వేసేయకూడదనమాట. అలా కలిపేసుకొని తినేటప్పుడు నెయ్యి వేసుకొని తినుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి చికెన్ పొడి, ప్రాన్స్ పొడి అయితే తయారైపోయి గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 1-2 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఆంధ్ర వంటల్ని చికెన్ పొడి, మటన్ పొడి, ప్రాన్స్ పొడి ఇలా మనకి ఏదైనా కావాలనుకునేటప్పుడు హాస్టల్లో ఎవరైనా ఇతర కంట్రీలకు జర్నీ చేసేటప్పుడు చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. మాకు కూడా మా ఫ్రెండ్ వాళ్ళ పాప వెళ్తుంది కాబట్టి ఈ ఐడియా వచ్చిందనమాట. అలాగే చాలామందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటాను ఫ్రెండ్స్. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. ఓకే బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.